KVR Maths Academy, Maths an Easy Way. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు KVR Maths Academy. ఈ వీడియోలో మనం మార్నింగ్ జరిగినటువంటి ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనకి తెలుసు కదా 1 to 50 వరకు మ్యాథ్స్ బిట్స్ ఉంటాయి. సో అవి 1 by 1 క్లియర్గా ఆన్సర్స్ ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రైట్? సో వ్యూవర్స్, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఫస్ట్ బిట్, ద పాయింట్స్ 1,5, 2,3, -2, -11 ఫార్మ్ ఏ అన్నాడు. అంటే ఈ పాయింట్స్ ఏం ఫామ్ చేస్తాయి? ట్రయాంగిలా, స్క్వేరా, పారలలోగ్రామా, లేదా కోలీనియరా అని అడిగాడు. సో మనకి తెలుసు ఇక్కడ 3 పాయింట్స్ మాత్రమే ఇచ్చాడు. సో మనకి ఖచ్చితంగా స్క్వేర్ అవ్వదు, పారలలోగ్రామ్ కూడా అవ్వదు. ఎందుకంటే ఇవి అవ్వాలంటే ఖచ్చితంగా 4 పాయింట్స్ ఇవ్వాలి. సో ఇవి ఖచ్చితంగా ట్రయాంగిల్ అన్నా అవుతుంది, లేకపోతే కోలీనియర్ అన్నా అవుతాయి. అంటే మనం ఏం చేద్దామంటే మనం ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఎంతో కొంత వచ్చినట్లయితే అది ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది, ఏరియా కాకపోతే అవి కోలీనియర్ అవుతాయి అనమాట. రైట్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదమ్మా మనకి. ఎస్ ఏంటి? హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ రైట్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. రైట్, ఇది మనకి x1 y1, x2 y2, x3 y3 అనుకుందాం. సో అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక హాఫ్ ఇంటూ x1 అంటే 1, y2 మైనస్ y3 అంటే ఎంత అవుతుంది? 14 అవుతుంది. ప్లస్ x2 అంటే ఎంతమా? s2. y3 మైనస్ y1 అంటే s మైనస్ 16 ప్లస్ x3 అంటే -2. y1 మైనస్ y2 అంటే ఎంత వచ్చిందమ్మా? s2. రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ ఇది 14 మైనస్ 32, ఇక్కడ ఇది -2 కదా. సో -2 ఇంటూ 2 -4. రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ ఇదంతా వచ్చింది -22. రైట్, ఇది పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి 22/2 అంటే 11 వచ్చింది. సో 11 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ సెకండ్ చూడండి, ఈ 15 cot A ఈజ్ ఈక్వల్ టు 8 దెన్ sin A ఈజ్ ఈక్వల్ టు 50 అంటే cot A ఈజ్ ఈక్వల్ టు 8/15 కదా. సో cot 8 ఈజ్ ఈక్వల్ టు 8/15 అంటే ఇక్కడ మనకి ఇది ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ ఇప్పుడు థీటా ఇది అనుకుంటే కనుక ఎడ్జసెంట్ సైడ్ 8, ఇది 15. దీని ప్రకారం ఇది ఎంత వస్తుంది? 17 వస్తుంది. నెక్స్ట్ sin A అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 15/2. 15/17 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్, 2 tan 30/1 ప్లస్ tan స్క్వేర్ 30 degrees. 2 tan 30 వాల్యూ ఎంతమ్మా? yes 1/√3 by 1 plus 1/√3 whole square that is equal to 2/√3 by చూడండి 1/3 అవుతుంది. 3 plus 1 4/3 that is equal to 2/3 into ఇది 3/4 రివర్స్ అవుతుంది. 2 టైమ్స్ √3 3లో √3 టైమ్స్ అంటే √3/2. √3/2 అంటే దేనికి సమానం? sin 60కి సమానం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, సీకెంట్ ఏ ప్లస్ tan A ఇంటూ 1 మైనస్ sin A అన్నాడు. సో దీన్ని కన్వర్ట్ చేద్దాం. సీకెంట్ ఏ ప్లస్ tan A ని చూడండి, సీకెంట్ ఏని 1/cos A అని రాసుకోవచ్చు, ప్లస్ tan A ని sin A/cos A అని రాయొచ్చు, ఇంటూ 1 మైనస్ sin A. రైట్, ఇదేంటి? డినామినేటర్లో cos A ఉన్నాయి కాబట్టి LCM cos A ఇంటూ 1 ప్లస్ sin A ఇంటూ 1 మైనస్ sin A. రైట్, ఇది చూడండి 1 ప్లస్ sin A ఇంటూ 1 మైనస్ sin A అంటే 1 మైనస్ sin స్క్వేర్ A బై cos A. ఇది cos స్క్వేర్ A అవుతుంది బై cos A. అంటే cos A cos స్క్వేర్ Aలో cos A టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ cos A అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? sin a plus b is equal to sin a plus sin b అవుతుందా? చూడండి నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ sin theta increases if theta is increases. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ cos theta increases as theta increases. sin theta is equal to cos theta for all values of theta. ఇది అసలు అవ్వదు. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ cos theta increases as theta increases. ఇది కూడా అవుతుంది, ఎందుకంటే తగ్గుతూ ఉంటుంది. sin a plus b is equal to sin a sin b అనేది అన్ని సందర్భాల్లో అవ్వదు. సో ద వాల్యూ ఆఫ్ sin theta increases if theta increases. సెకండ్ ఆప్షన్ is the correct one. So the angle formed by the line of sight with horizontal when it is above the horizontal level. Above the horizontal level అంటే పైకి చూస్తే ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఫస్ట్ ఆప్షన్ is the correct one. Next, a ladder is leaned against a wall with angle of 60 degrees with the ground of its foot is 6 feet away from the wall. So then the length of the ladder is, చూడండి, సో వాల్ ఉంది, వాల్కి ఇక్కడ ఇలాగా ల్యాడర్ అయితే ఉందంటే ఇక్కడ ల్యాడర్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏబి అనేది వాల్ అనుకుందాం. ఏ నుంచి సికి డిస్టెన్స్ ఎంత అని ఇచ్చాడు? 6 feet అని ఇచ్చాడు. ఇక్కడేమో 60 degrees అని ఇచ్చేసాడు. అయితే కనుక బీసీలు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ 60 degrees ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇదేమో హైపోటెన్యూస్. ఏం తీసుకుంటావమ్మా? కాస్ తీసుకుంటావు. సో cos 60 degrees is equal to adjacent side 6 by ఇక్కడ BC. cos 60 అంటే 1/2 is equal to 6 by BC. That implies BC is equal to 6 into 2 అంటే 12 feet అనమాట. అంటే ఏంటి మనకి? the length of the ladder is 12 feet అంటే ఫస్ట్ ఆప్షన్ is the correct one. Next, two cars are seen from top of a tower of height 75 meters with the angles of depression 30 degrees and 45 degrees respectively. The distance between the car if they are on the either side of the tower on the same line with the tower is. చూడము, ఒక 75 meters height తో ఒక టవర్ ఉందంటమ్మా. 75 meters height తో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక కారు, నెక్స్ట్ ఇక్కడ ఒక కారు ఉందంట. సో ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ డెప్రెషన్స్ దిస్ ఈజ్ వన్ ఈజ్ ఎంత ఇచ్చాడు? 30 degrees అండ్ అనదర్ వన్ ఈజ్ 45 degrees అని ఇచ్చాడు. సో అంటే ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ 30 degrees అవుతుంది, ఇక్కడ 45 degrees అవుతుంది. సో ఇక్కడ ఏబి అనేది టవర్ అయితే కనుక సిడి 2 కార్స్. మనం ఈ కార్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి, ఏడి కూడా ఫైండ్ అవుట్ చేస్తే యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఇది 30 degrees ఇచ్చాడు, ఇక్కడ 45 degrees ఇచ్చేసాడు కాబట్టి ఇది తెలుసు 75 meters అని. మనం ఇక్కడ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది తెలుసు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ కావాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? tan. అంతే కదమ్మా? ఎస్, tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 75 by CA. tan 30 ఎంత? ఎస్, 1/√3 ఈజ్ ఈక్వల్ టు 75 by CA. అంటే CA అంటే ఏమవుతుంది? 75√3 అవుతుంది. అలాగే ఏడి tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు మనకి ఆపోజిట్ సైడ్ 75 by AD అవుతుంది. tan 45 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 75 by AD. అంటే AD ఈజ్ ఈక్వల్ టు 75 meters. సో మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ నుంచి ఏసీ ప్లస్ ఏడి, సిడి కావాలి కాబట్టి ఏసీ ప్లస్ ఏడి అంటే ఏం చేయాలి? 75√3 ప్లస్ 75 దట్ ఈజ్ ఈక్వల్ టు 75 కామన్ తీస్తే √3 + 1 meters అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద correct one. Next, 9th one. The number of tangents a circle can have from a outside the circle is. outside circle లో ఒక పాయింట్ నుంచి ఎన్ని tangents డ్రా చేయగలం అంటే 2. 1, 2. Right? Second option is the correct one. Next, the angle made by the tangent at any point of circle with radius of the point of contact is. ఇక్కడ నుంచి point of contact దగ్గర ఎంత యాంగిల్ ఉంటుంది? ఖచ్చితంగా 90 degrees. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఏ టాంజెంట్ PQ at a point P of a circle of radius 9 centimeters meets a line through the center O at a point Q so that OQ is equal to 15 centimeters. Then the length of PQ is. ఒక సర్కిల్ ఉందమ్మా. నెక్స్ట్ QP
ఇక్కడ క్యూ అనే పాయింట్ నుంచి పి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరికి, నెక్స్ట్ రేడియస్ ఎంత ఇచ్చాడు 9 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు ఓ, నెక్స్ట్ ఓక్యూ వచ్చి 15 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. అయితే కనుక పీక్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పీక్యూ అంటే ఏం చేయాలి మనం? పీక్యూ 15 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ 220 రూట్ ఆఫ్ 225 మైనస్ 81 రూట్ 144 అంటే 12 సెంటీమీటర్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ 4 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ 30 degrees ఈజ్ ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫార్ములా x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. అంతే కదమ్మా, x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఎక్స్ అంటే ఎంత? యాంగిల్ ఎంత ఇచ్చాడు? 30/360 ఇంటూ పై అంటే 3.14 ఇంటూ రేడియస్ 4 ఇంటూ 4 అనమాట. 30 12 నెక్స్ట్ 3 4 3 ఇది సింప్లిఫై చేస్తే 4.18 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్, the length of an arc of sector of angle 45 degrees when the radius of the circle is 3 centimeters is. మనకి తెలుసు length of the arc L is equal to x/360 into 2 pi r. Right? That is equal to x అంటే 45/360 into 2 pi into radius ఎంతమా 3 ఇచ్చాడు. 45 8 జా 2 4 జా అంటే 3 pi/4 3 pi/4. ఇదమ్మా ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ ఆఫ్ ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్ సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ సెంటర్ ఈజ్. అంటే ఒక సర్కిల్ ఉందమ్మా, సర్కిల్లో సో 10 సెంటీమీటర్స్ ఇది రేడియస్ ఇచ్చాడు. ఈ ఏరియా కావాలంటే మనకి, సో ఇక్కడ యాంగిల్ వచ్చి 90 degrees అని ఇచ్చేసాడు. సో కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? ఏరియా ఆఫ్ ద క్వాడ్రెంట్ మైనస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద క్వాడ్రెంట్ అంటే 1/4 పై ఆర్ స్క్వేర్ మైనస్ ఎస్ ఆఫ్ బిహెచ్. 1/4 పై అంటే 3.14 ఇంటూ రేడియస్ 10 ఇంటూ 10 మైనస్ హాఫ్ ఇంటూ బేస్ ఇది 10 అవుతుంది, హైట్ కూడా 10 అవుతుంది. 10 ఇంటూ 10. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకో 78.5 అవుతుంది మైనస్ ఇక్కడ 50 దట్ ఈస్ ఈక్వల్ టు 28.5 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. సో 28.5 సెంటీమీటర్ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. Next, a toy is in the form of a cone of radius r and lateral height L mounted on a hemisphere of same radius and total height of toy is h. Then the total surface area of a toy. So మనకి తెలుసు దీన్ని ఏంటంటే toy is in the form of a cone of radius r lateral height mounted on a hemisphere. హెమిస్పియర్ మీద మనకి ఒక కోన్ అయితే ఇలా మౌంట్ చేయబడి ఉందంట. సో దాని రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఫైండ్ అవుట్ చేయాలంటే S2 pi r స్క్వేర్ అంటే ఏ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ ప్లస్ పై RL అంతే కదమ్మా, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. సో ఈ రెండిట్లో ఏం కామన్ గా ఉంది? పై ఆర్ కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఏమి మిగులుతుంది? 2r ప్లస్ ఇక్కడ ఎల్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. A model is made with 2 cones each of height 2 centimeters attached to it 2 ends of a cylinder. The diameter of the model is 3 centimeters and its length is 12 centimeters. Then the volume of the model is used to pi is equal to 22/7 అని ఇచ్చాడు. సో 2 cones అట మనకి ఒక సిలిండ్రికల్ మోడల్ మీద 2 కోన్స్ అటాచ్ అయి ఉన్నాయట. రైట్. ఆఫ్ హైట్ 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్సే, ఇది 2 సెంటీమీటర్సే. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఏమిచ్చాడు? 3 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు.
నెక్స్ట్ ఇక్కడ నుంచి హైట్ ఇక్కడికి 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో అయితే కనుక టోటల్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద 2 కోన్స్ అండ్ సిలిండర్ అంటే వాల్యూమ్ ఆఫ్ 2 కోన్స్ అంటే 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ ఇది పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే 2 ఇంటూ 1/3 ఇంటూ పై 22/7 ఇంటూ రేడియస్ ఎంత అవుతుందమ్మా? ఇది డయామీటర్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు, రేడియస్ అంటే 1.5 అవుతుంది, హాఫ్ అవుతుంది కదా. లేకపోతే 3/2 ఇంటూ 3/2 ఇంటూ దీని హైట్ వచ్చి 2 ప్లస్ ఇది మళ్ళీ 22/7 ఇంటూ రేడియస్ ఇది కూడా అంతే 3/2 ఇంటూ 3/2 ఇంటూ హైట్ వచ్చి దీని హైట్ 12 అనమాట. సో ఇది క్యాన్సిల్ చేశారనుకో మీకు ఫస్ట్ 66/7 ఇదంతా 66/7 ప్లస్ ఇది 396/7 వస్తుంది. ఇది 366/7 ఇది 396/7 అంటే 462/7 వస్తుంది. టోటల్ గా 66. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. రైట్. నెక్స్ట్, the mode and mean of data are 7 and 5 respectively, then the median is. మీను మోడ్ మీడియన్ మధ్య మనకి ఫార్ములా ఒకటి ఉంది. ఏంటమ్మా? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మనకి మోడ్ ఇచ్చేసాడు 7 అని, 3 ఇంటూ మీడియన్ కూడా ఇచ్చేసాడు 5 అని, మైనస్ 2 మీన్. ఓకే, 2 మీన్ ఇటే పంపించండి. 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 5 15 మైనస్ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 8 అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు 8. 2 ఇటే పంపిస్తే 2/2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 18th one. If assumed mean of the data is 47.5, sigma fi di is equal to 435 and sigma fi is equal to 30, then the mean of the data is. మనకి assumed mean is equal to assumed am is equal to assumed mean plus sigma fi di by sigma fi ఇంటూ హెచ్ ఉంటుంది, హెచ్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ చేసేద్దాం. a is equal to 47.5 ప్లస్ ఇది 435/30. 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 4s 3 5s అంటే బై 10 ఉన్నట్టు 14.5 47.5 ప్లస్ 14.5 దట్ ఈస్ ఈక్వల్ టు 62. రైట్. అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. Next, the cumulative frequency of a class is frequency obtained by. The cumulative frequency of a class is frequency obtained by adding the frequencies of all classes preceding the given class. అంతే కదమ్మా? Adding the frequencies of all class preceding the given class. దానికి ముందున్న క్లాస్ అన్ని కూడా ఆ తరగతి ముందు ఉన్న పనుపుల్యాన్ని కలుపుకుంటూ వెళ్తేనే మనకి ఏమొస్తుంది? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఫార్ములా ఫర్ ఫైండింగ్ మోడ్ ఫర్ గ్రూప్డ్ డేటా ఈజ్. మోడ్ ఫర్ గ్రూప్డ్ డేటా అంటే L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇదే కరెక్ట్ అమ్మా. ఇక్కడ చూడండి మైనస్లు ఉన్నాయి, ఇది మైనస్లు ఉన్న నన్ ఆఫ్ దీస్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ కాంది అంటున్నాడు. సో 2/3 కాబట్టి ఇది ప్రాబబిలిటీ అవుతుంది. 0.7 ప్రాబబిలిటీ, 15% ప్రాబబిలిటీ. ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ నెగిటివ్ లో ఉండదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, P of E bar is equal to, యాక్చువల్లీ P of E ప్లస్ P of E bar is equal to 1 కాబట్టి P of E bar అంటే 1 మైనస్ P of E. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. ఈక్వల్లీ లైక్లీ ఇప్పుడు అవుతాయి చూద్దాం. టాసింగ్ ఏ కాయిన్, ఇట్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ, కరెక్టే. టాసింగ్ 2 కాయిన్స్ సైమల్టేనియస్లీ, ఇది ఈక్వల్లీ లైక్లీ అవ్వదు. రోలింగ్ 2 డైస్, ఇది కూడా ఈక్వల్లీ లైక్లీ అవ్వదు. ఆల్ ఆఫ్ ద అబౌవ్, ఈక్వల్లీ లైక్లీ అవ్వదు. ఇది కూడా ఆల్ ఆఫ్ ద అబౌవ్ కాదు. అంటే టాసింగ్ ఏ కాయిన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్,
A card is drawn from a set of 52 cards. The probability of getting a queen card is. క్వీన్ కార్డ్స్ ఎన్ని ఉంటాయేమో మొత్తం టోటల్ గా 4 కార్డ్స్ ఉంటాయి బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 52. 4/52 అంటే 4 1s are 4, 4 13s అంటే 1/13. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, రామ్ అండ్ శ్యామ్ ఆర్ ఫ్రెండ్స్. ప్రాబిలిటీ దట్ బోత్ విల్ హ్యావ్ సేమ్ బర్త్డే. సేమ్ బర్త్డే అవడానికి 365 days లో ఎన్ని రోజులు ఉంటుంది? 1 day మాత్రమే కాబట్టి 1/365. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, 4,91,400 ని ఎలా రాయొచ్చు అంటున్నాడు. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 times తీసేసి మిగతాయి చేద్దాం. 4914. సెకండ్ టేబుల్ 2 2s are 2 4s are 2 5s are 2 7s are. నెక్స్ట్ థర్డ్ టేబుల్ 3 8s are 3 1s are 3 3 9s are. నెక్స్ట్ 3 27s are 3 3s are. నెక్స్ట్ 3 9s are 3 1s are 7 13s are. రైట్. కాకుండా ఇంకో 2 zeros ఉన్నాయి కాబట్టి అవి 2 10s 100 కదా. 100 అంటే 2 square 5 square అవి కూడా ఉంటాయి. అంటే 2 5s are 10 కాబట్టి అంటే 2 square 2 cube తర్వాత 2 cube ఇంటూ 3 cube into 5 square into 7 into 30. So third option is the correct one. Next, which of the following is not irrational? Irrational కాదంటున్నాడు. చూడండి, 5 minus root 3 root t plus root 3 root 2 minus root 3. 7 minus root 4 అంటే ఇది 7 minus 2 అయిపోతుంది, అవునా? 5 అవుతుంది. కాబట్టి ఇది irrational కాదనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్. సో ఇది కరెక్టే. ఇది ప్లస్ ఇచ్చాడు, ఇది ఇంటూ ఇచ్చాడు, నాట్ ఈక్వల్ టు ఇచ్చాడు, ఇది మైనస్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 29th వన్. ఏ ప్రైమ్ నెంబర్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ దెన్ అన్నాడు. చూడండి, ప్రైమ్ నెంబర్ 5 పి 5 అనుకుందాం. డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100 ని డివైడ్ చేస్తుంది అనుకుందాం. సో అయితే కనుక ఏది కరెక్ట్? పి డివైడ్స్ ఏ. ఇక్కడ పి 5 అయింది, ఏ 10 అయింది. పి డివైడ్స్ ఏ ఇది కరెక్టే. పి డస్ నాట్ డివైడ్స్ ఏ అనేది రాంగ్. పి ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది రాంగ్. ఆల్ ఆఫ్ దీస్ అనేది కూడా రాంగ్. అంటే పి డివైడ్స్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. రైట్. The zero of the polynomial ax plus b is equal to ax plus b is equal to 0 అయితే x is equal to minus b by a. Fourth option is the correct one. Next, 31. Y is equal to px. If the graph y is equal to p of x does not intersect the x-axis at all, the zeros x-axis ని ఎక్కడ టచ్ చేయట్లేదట. y is equal to p of x అనేది x యాక్సిస్ ని ఎక్కడ కూడా టచ్ చేయట్లేదు. అయితే కనుక జీరోస్ ఎన్ని ఉన్నాయంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. జీరోసే ఉండవు. రైట్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ y is equal to px is shown below. చూడండి ఎన్ని ఉంటాయి జీరోస్. x యాక్సిస్ ని ఎన్ని చోట్ల టచ్ అవుతుంది? 1 2 3. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 3 అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, a pair of linear equations a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0 is such that a1 by a2 is not equal to b1 by b2. So a1 by a2 is not equal to b1 by b2 అంటే consistent అనమాట అది. రైట్. 34th. The lines 2x plus 3y minus 9 is equal to 0, 4x plus 6y minus 18 is equal to 0 are. చూడండి, ఇక్కడ a1 by a2 2 by 4, b1 by b2 3 by 6, c1 by c2 అంటే మైనస్ 9 by 18. అన్ని కూడా 1 by 2 1 by 2 1 by 2 వచ్చినాయి. అంటే a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 కాబట్టి those are parallel lines. Third option is the correct one. Next, x minus 4y minus 14 is equal to 0, 5x minus y minus 13 is equal to 0 will have. అంటే a1 by a2 అంటే 1 by 5 వచ్చింది. b1 b2 అంటే -4 by -1 అంటే 4 by 1 వచ్చింది.
సో నాట్ ఈక్వల్. సో దీస్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. ఒకే ఒక సాధనం ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, the solution of x minus 2y is equal to 0, 3x plus 2y minus 20 is equal to 0. సో x minus 2y అంటే x లోని y లోని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 2 2s are 4 సరిపోవట్లేదు. 4 2s are 8 4 minus 2 2s are 4 0 సరిపోతుంది. 4 3s are 12 ప్లస్ 4 2s are 8 minus 20 ఇది కూడా 0 సరిపోతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. Next, the product of Kiran's age 5 years ago and his age after 9 years from now is 32. This represented by the quadratic equation అన్నాడు. ప్రెసెంట్ ఏజ్ x అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ 5 years ago అంటే x minus 5 ఇంటూ 9 years after అంటే x plus 5 x plus 9 is equal to 32 అంట. అదే కదా ఇచ్చాడు. మల్టిప్లై చేద్దాం. ఈ x స్క్వేర్ plus 4x minus 45 is equal to 32. x square plus 4x minus ఈ టైప్ తీసుకొచ్చేస్తే 77 is equal to 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట. x square plus 4x minus 77 అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 6x square minus x minus 2 is equal to 0. 6 2s are 12 కదా. అంటే 6x square minus 4x plus 3x minus 2 is equal to 0. రెండిట్లో 2x కామన్ తీసామనుకోండి. 3x minus 2 ప్లస్ 1 కామన్ తీస్తే 3x minus 2 is equal to 0. అంటే 3x minus 2 2x plus 1 అంటే x is equal to 2/3 x is equal to minus 1/2. ఇవి రూట్స్. 2/3 minus 1/2 2/3 minus 1/2 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ద ఈక్వేషన్ 3x square minus 5x plus 2 is equal to 0 has 2 రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్ 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఏంటో చూద్దాం. b square minus 4ac ఫైండ్ అవుట్ చేద్దాం. b square minus 4ac is equal to b square అంటే minus 5 whole square plus minus 4 into a అంటే 3 into 2 ఇది 25 minus 12 24 is equal to 1. 1 is greater than 0 కాబట్టి these have 2 real and equal roots. Second option is the correct one. Find two numbers whose sum is 27 and product is 182. సమ్ చేస్తే 27 రావాలంటే ప్రొడక్ట్ చేస్తే 182 రావాలట. 20 ఇది రావదు. ఇది ఇది చూడండి. సమ్ చేస్తే ఈ మూడు కూడా 27 వచ్చింది. ప్రొడక్ట్ ఏ చేస్తే 182 వస్తుంది. ఎస్ 13 14 182 కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. Next, each one of 100 boxes is filled with 50 1 rupee coins on first day and 25 more coins are added very next day. 50 coins ఫస్ట్ డే తర్వాత 25 యాడ్ చేస్తే 75 వచ్చింది. every next day. The arithmetic progression representing this situation is అంటే 50 75 100 ఇలా వస్తూ ఉంటుంది అనమాట. రైట్. సో అంటే ఏది ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP 3 1 minus 1 minus 3. కామన్ డిఫరెన్స్ D is equal to T2 minus T1 అంటే 1 minus 3 అంటే minus 2. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, 10th term of 1 minus 1 minus 3 minus 5 so on. T10 is equal to A plus 9D కదమ్మా. A అంటే ఇక్కడ 1 plus 9 into D కామన్ డిఫరెన్స్ minus 1 minus 1 minus 2. సో 1 minus 18 అంటే minus 17. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ద AP 8 3 minus 2 ఈజ్. ఫార్ములా ఏంటమ్మా మనకి? n is equal to n by 2 into 2a plus n minus 1 into d కదా. సో s 22 కావాలి. 22 by 2 into 2 into a. ఫస్ట్ టర్మ్ 8 ప్లస్ 22 minus 1 into d ఎంతమా? 3 minus 8 అంటే minus 5. రైట్. 2 11s 11 into 2 8 16 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇది 21 5s అంటే 80
21 5 ఎంతమ్మా 105 అంతే కదా 11 into 105 minus 89 that is equal to 900 minus 979. First option is the correct one. D and E are the midpoints of the sides AB and AC of a triangle ABC respectively, and BC is equal to 10 centimeters. If DE parallel to BC and then length of the DE is here, ABC is a triangle. D and E are the midpoints. D and E are the midpoints of AB and AC అని ఇచ్చాడు. BC is equal to 10 centimeters ఇచ్చాడు. అప్పుడు DE ఎంత అవుతుంది? ఇది ప్యారలల్ అని కూడా ఇచ్చేసాడు కాబట్టి DE is half of BC. అంటే DE is equal to half of BC అంటే half into 10 5 centimeters అనమాట. అంటే సెకండ్ ఆప్షన్ is the correct one. నెక్స్ట్, which of the following are not similar figures? నాట్ సిమిలర్. చూడండి, సర్కిల్స్ అన్నీ కూడా సిమిలరే, స్క్వేర్స్ అన్నీ కూడా సిమిలరే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆల్ ఆర్ సిమిలర్, ఐసోసెలస్ ట్రయాంగిల్స్ నాట్ సిమిలర్. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ట్రయాంగిల్ ODC సిమిలర్ టు ట్రయాంగిల్ OBA అండ్ యాంగిల్ BOC ఈజ్ ఈక్వల్ టు 125 degrees. దెన్ యాంగిల్ DOC ఈజ్ ఈక్వల్ టు BOC ఈజ్ ఈక్వల్ టు 125 degrees ఇచ్చాడు. DOC అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో యాక్చువల్లీ BOD అనేది స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees. మనకి ఇది కావాలంటే 180 మైనస్ 125 సబ్ట్రాక్ట్ చేసేయండి. ఎంత? 55 degrees అనమాట. యాంగిల్ DOC ఇది 55 degrees అవుతుంది. రైట్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇఫ్ MP/3, 4 is the midpoint of the line segment joining A minus 6, 5, B minus 4, 3, then P is equal to. అంటే రెండింటికి మిడ్ పాయింట్ ఇచ్చేసాడు వీడు. మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. x1 plus x2/2, y1 plus y2/2. x1 plus x2/2 అంటే -6 minus 4/2, 5 plus 3/2. 5 plus 3/2 is equal to P/3, 4. ఇది -10. -10/2 అంటే -5, 8/2 అంటే 4 is equal to P/3, 4. ఇది సరిపోయింది రెండు. అంటే -5 is equal to P/3. అంటే P/3 is equal to -5. P is equal to -5 into 3 అంటే -15. Fourth option is the correct one. Next, the distance between the points 2, 3 and 4, 1. Yes, x2 minus x1 whole square plus y2 minus y1 whole square root of kada. So 4 minus 2 whole square plus 1 minus 3 whole square root of, that is equal to root of, ఇది 2 square అంటే 4 plus 1 minus 3 అంటే -2 whole square అన్న కూడా 4. root 8 వచ్చింది. This can be written as 4 into 2 అంటే 2 root 2. First option is the correct one. Next, the coordinates of the point Px, y which divide the line segment joining the points A x1 y1 B x2 y2 internally in the ratio m1:m2r. రేషియో డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేది. ఏంటి? m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. అంటే ఎక్కడ ఉందో చూడండి. m1 x2 ఇక్కడ మైనస్ ఉంది, ఇది కాదు, ఇది మైనస్ ఉంది కాదు, ఇగో ఇది m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఇది. సో 50 బిట్స్ మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు అందులో ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ రూపంలో. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.